శ్రీ అంటారు సంస్కృతంలో, దివ్యమైన వ్రతం. ఈ వ్రతము ఒక నెల చేసే వ్రతముగా మనకి అమర్చి, ఒక జీవితము కాదు, ఒకనాడు పరమాత్మ నుంచి విడువడిన దగ్గర నుంచి మరల పరమాత్మను చేరుకోవడానికి చేయవలసిన ఒక జీవిత సాధన కార్యక్రమంగా నిర్దేశిస్తున్నారు. మనకి మన ఆర్షమైన వాంగ్మయంలో ఉన్న విశిష్టతంతా దీనిలో ఉన్నదని మనకి మొట్టమొదటి రోజు ప్రొద్దున్న తిరువారాధన అయిపోగానే చదువుతున్నాం. అందులో చెబుతూ ఇది వేదం అనైత్తుక్కుం విత్తాహం అంటారు. వేదం అనైత్తుక్కుం విత్తాహం, వేదమునకు అంతకు ఇది విత్తనం లాంటిది. మొత్తము చెట్టంతా విత్తనంలో ఎలాగుంటుందో వేదములో ఉండే సకల రహస్యాలు మీకు తెలియాలంటే ఒక 30 పాసురాలు సంగ్రహంగా ఉన్నటువంటి తిరుప్పావని చదువుకోండి. ఇది ఏం చేస్తుంది? పాతకంగళ తీర్కం పరమనడి కాట్టం. పాతకంగళ తీర్కం మనలో ఉన్నటువంటి పాపాలను పోగొడుతుంది. ఏవి పాపాలు? ఒకరిని చంపడం, ఒకరి స్త్రీని అపహరించడం, ఇవన్నీ చిన్న పాపాలు. పెద్ద పాపం ఏది? భగవంతునికే చెంది భగవంతుని కొరకే ఉపయోగపడవలసిన నేననే ఆత్మని నా కొరకని మరొకరికని, ఇది నాదని వారిదని మనం అపహరించడం అందరికంటే పెద్ద పాపం. కాబట్టి దీని పేరు అహంకారం, మమకారం అంటారు. పాపాలు రెండే 2 పాపాలు. ఒక పాపము నేను కాని దానిని నేననుట, రెండవ పాపం నాది కాని దానిని నాది అనుట. ఈ 2 తప్పాలంటే ఏం చెయ్యాలి? తిరుప్పావళి చదవండి ఒక్కసారి. మనలో అహంకారం ప్రతి వారికి ఏది తనకు పూర్వకర్మానుసారముగా భగవద్ అనుగ్రహం చేత లభించినా అది తానే సాధించాననే అహంకారం కలుగుతుంది. రెండవది, ఏది ఉన్నా అది తనది అనే బుద్ధి కలుగుతుంది. ఈ 2 కలిగితే ప్రమాదం ఏమిటి? మనం ఇంతకంటే అధమమైన జన్మలను పొందుతూ ఉంటాం. చేత పాపములను తీర్చును అంటే, పాపములంటే ఏవి అంటే మనం శరీరమే నేననేటువంటి ఒక భ్రాంతి ఒక పాపం. రెండవది, వానికి చెందిన విశ్వములో ఉన్న ప్రతి వస్తువు నాది అని భావించడం రెండవ పాపం. ఈ 2 పాపాలు పోవాలంటే తిరుప్పావై చదివితే మీకు 28 పాశురాలు అయ్యేసరికి పూర్తిగా మనసులో ఎంతసేపు అయినా స్వామి స్వామి నీవాడననే భావం కలుగుతుంది. స్వామి విశ్వమంత నీది నీది అనాలనిపిస్తుంది. ఈ 2 భావాలు మనసు లోపల నీకు ఏనాడు మెదలుతాయో ఆనాడు నీ పాపములు పోయినట్టు లెక్క. చేత 2 అక్షరములు పాపము, 3 అక్షరములు అమృతము అంటుంది. 2 అక్షరములు మృత్యువు, 3 అక్షరములు అమృతము. అంటే మృత్యువు అన్నది 2 అక్షరాలు, అమృతం 3 అక్షరాలు కదా. అది కాదు, మమ అను 2 అక్షరములు మృత్యువు, నమమ అని 3 అక్షరములు అమృతము. మమేతి ద్వ్యక్షరం మృత్యు, అమృతం 3 అక్షరం మతం. 3 అక్షరములైనటువంటి నా మమ అనుకోండి. మమ అంటే నాది, నా కాదు. నువ్వు చేస్తున్న ప్రతి పని నేను చేశాను, నాది, నా కొరకు అంటున్నావే. ఆ మాటలు కొంచెం తగ్గించి లోపల పైకి అనండి. పైకి అనడం మానకూడదు, అనాలి. కానీ మానసికమైన భావనలో స్వామి పని చేయించుకుంటున్నాడనే భావన కలగాలి. ఇది కలిగితే మనం మానవులం, లేకపోతే దానవులం. అందుచేత మనకి దానవత్వం నశించి మానవత్వం రావాలి అంటే ఆర్షమైన సంప్రదాయంలో పెద్దలు మనకు అనుగ్రహించిన, ఋషులు అనుగ్రహించినటువంటి గ్రంథములను అధ్యయనం చేయాలి, వాటిని భావన చేయాలి, కొంచెమైనా ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఇది చేస్తే జీవితం సార్థకం. అందుకొచ్చిన వ్రతం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఇదేం చేస్తుంది? పాతకంగళ తీర్కం. రెండవది ఏం చేస్తుంది? వచ్చింది ఎందుకు? పరమన్ అడి కాట్టం. పరమపురుషుని యొక్క పాదారవిందమునికి దర్శింపచేస్తుంది ఒక్కసారి. ఆ స్వామి పాదము అంటే, స్వామి పాదం అంటే ఒక విగ్రహం కనిపిస్తే విగ్రహం పాదం కాదు. విశ్వమంతా పరమాత్మాత్మకముగా దర్శనం అవ్వాలి. ఏది చూసినా, పశువును చూడు, పక్షిని చూడు, చెట్టును చూడు, ఏది చూసినా లోపల నా స్వామి ఉన్నాడు కనుక. ఒక మంచి రంగురంగుల పువ్వులు గల పువ్వుల చెట్టు కనిపిస్తే ఈ పువ్వుకి రంగు వేసిన వాడెవడు? ఈ రేఖరేఖకి ఇంత తీర్చి రంగులు వేసిన విశ్వశిల్పి ఎవడు? ఇది ఎవడైనా ఒక మనిషి చేయగలడా పని? ఇన్ని రంగులు కలయిక ఒక దానిలో తేగలడా? తేలేడు. ఎలా వస్తుంది? స్వామి ఏమి నీ విచిత్రలీల. రాత్రివేళ ఒక్కసారి విశాలమైన వినీలమైన ఆకాశాన్ని చూస్తే, ఆ నక్షత్ర పరంపరని చూసేసరికి ఒకసారి ఆహా స్వామి ఏమి నీ విచిత్ర సృష్టి అనిపించుద్దా? మనం అనుకోకుండా మన శరీరాన్ని ఇంత పరికరాలతో మనకి సర్వేశ్వరుడు ప్రసాదిస్తే వీటిని ఆహా స్వామి ఎంత మంచి పరికరములు ఇచ్చేవయ్యా, మంచి చక్కనటువంటి కన్ను కాస్త లోపం వస్తే కళ్ళజోడు పెడితే కానీ అనదే,
అట్లాంటి నీకేం అక్కర లేకుండా చక్కని కన్ను, చక్కని చెవి, ముక్కు వీటన్నిటినీ ఇచ్చాడే స్వామి, ఎంత ఉపకారం చేసావయ్యా అని ఒక్కసారి విశ్వమునంతని పరమాత్మాత్మకముగా భావించడం అనేది నేర్చుకోవాలి. నేర్చుకోవడం కాదు, అది వాళ్ళ అనుగ్రహం చేత రావాలి. అంటే మనం దీనికి అంతకీ ఏమి చేయాలి అంటే, ఇదిగో మనకి ప్రధానమైన శత్రువులను జయించాలి. ఎవరు మనకి ప్రధానమైన శత్రువులు? నిత్య శత్రువులను ఉన్నారు, ఎప్పుడు మనతోటే ఉంటారు. ఎవరు వారు? మన ఇంద్రియములే మనకి శత్రువులు. మన కన్ను మనకి శత్రువు, మన చెవి మనకి శత్రువు, మన ముక్కు మనకి శత్రువు, మన నాలుక మనకి శత్రువు, మన స్పర్శ మనకు శత్రువు. ఈ 5 ఇచ్చేటువంటి ఇంద్రియములు ఉన్నాయే, వీటిని కంట్రోల్ చేయాలి. ఎలా చేస్తాం? వాటికి రాజు ఒకడు ఉన్నాడు. ఎవడు? మనస్సు. ఆయన పేరేమిటి? ఇంద్రుడు. మనసుకు పేరు ఇంద్రుడు, ఇంద్రియములకు పేరు దేవతలు. దేవ, ఇంద్ర, దేవేంద్రుడు అంటూ ఉంటారు. మీరందరూ వింటూ ఉంటారు ఈ దేవేంద్రుడు కథ. ఈ దేవేంద్రుడు ఏమిటి? ఎవరైనా కానీ కాస్త తపస్సు చేస్తామంటే విఘ్నపరిచేస్తాడు. అప్సరసలనైనా పంపిస్తాడు, లేకపోతే ఏదో మరొక విఘ్నం చేస్తాడు, గుర్రాన్నైనా పట్టుకుపోతాడు, ఆ యజ్ఞం కాస్త పాడు చేస్తాడు. ఇది ఏమిటి? ఇంత గొప్పవాడే ఇంద్రుడు. ఏదో సామాన్య మానవులం చేయనటువంటి క్షుద్రమైన పని చేస్తాడండి అంటే అది నీ లోపలి కథ. నీ దేవా అంటే నీకు జ్ఞానాన్ని కలిగించే ఇంద్రియములకు దేవా అని పేరు సంస్కృత భాషలో. దివ్ అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేవారెవరు? దేవతలు. జ్ఞానాన్ని ఇచ్చేవేవి? నీ కన్ను, ముక్కు, చెవి. వీటిని లోపల ఉండి నియమించేవాడెవడు? వెళ్ళు చూడు అంటాడు ఆయన, అంటే కన్ను చూస్తుంది, వినంటాడు వింటుంది. నువ్వు మంచిగా భగవంతుడిని సేవించాలని వెళతావు, ఆ పక్కన ఉన్నటువంటి ఒక విలాస వస్తువు నీ కంటపడుతుంది, అటు వెళ్ళిపోతుంది. అయితే ఈ కన్ను వెళ్ళొద్దని అనుకుంటాం, వెళుతుంది. ఇది నీకు శత్రువు కాదు. చూడవలసిన దాన్ని చూడకుండా ప్రక్కకు తిప్పింది, వినవలసిన దాన్ని వినకుండా ప్రక్కకు తిప్పింది. కాబట్టి ఏమిటి నీకు శత్రువులు? ఇంద్రియములు. ఈ ఇంద్రియములను ఎలా జయించాలి? తపస్సు చేత జయిస్తాననుకున్నాడు హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక రాక్షసుడు. వాడు జయించాడు. జయించి ఎటు వెళ్లకుండా అడ్డేశాడు. అడ్డేసి పూర్తి రావణాసురుడు జయించేశాడు. జయించేసి బ్రహ్మాండమైన తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొంది నాకు మరణము లేకుండా చేయాలి అన్నాడు. మరణము లేకుండా చేసుకోవడం అంటే అర్థం ఈ శరీరం పోకుండా చేసుకోవడం అని వాడు అర్థం చేసుకున్నాడు. అది కాదు మరణం లేకుండా చేసుకోవడం అంటే. మరణం లేకుండా చేసుకోవడం ఏది? మన లోపల ఉన్న ఆత్మకు మరణం లేకుండా సాధించాలి. అది సాధించడానికి ఏమి చేయాలి? నమమ వదలాలి. అంటే మమ వదిలి నమమ రావాలి నీ లోపలికి. మనసును తిరగవేయాలి. మనహ రాసి అక్షరాలు అటించిటి పెట్టండి, మా అటొస్తుంది, నా ముందుకు వస్తుంది. మనసు తిప్పండి అంటే అర్థం ఈ మనసు వెనక్కి ఇలా తిప్పి ఆపరేట్ చేయించి పెట్టుకోవడం కాదు. మనహ అనే అక్షరాలని అటించిటి తిప్పితే నమః అవుతుంది. కాబట్టి మనహ అటు పంపిస్తుంది, నమః మన వైపు వస్తుంది. కాబట్టి మమః నమః నమః అనేది నేర్పాలి. ఇది నేర్పడమే మనకి వ్రతం. దీనిలో ఏం చేయాలి? ఇంద్రియాలు జయించాలి, మనసు జయించాలి. జయించాలంటే నువ్వు నీ ప్రయత్నిస్తావా? ప్రయత్నించు, చూద్దాం. కూర్చుంటాం, ఒక పావు గంట, అరగంట, గంట దేవతార్చన గదిలో దేవుడి ముందు కూర్చుంటాం, జపం చేస్తాం. నువ్వు చేస్తూ ఉంటావు, కళ్ళు మూసేస్తావు, ఎవ్వళ్ళు లేని గదిలో కూర్చుంటావు, ఏమి శబ్దం వినిపించదు, ఏమీ ఉండదు, అంతా బాగుంటుంది. కానీ మనస్సు దేశాలంటే తిరుగుతూ ఉంటుంది. అది వెళ్ళి ఏవేవో మోసుకొస్తూ ఉంటుంది. ఇంతకుముందు చూసినవన్నీ జ్ఞాపకం తెచ్చు ఉంటుంది. ప్రస్తుతం నువ్వు సప్లై చేయకపోతేనే దానికేం లోపమా? వెనక స్టాక్ చేసినటువంటి స్టోర్లో కావలసినవి ఉన్నాయి, వాటన్నిటినీ తెస్తుంది. అందుచేత ఏం చేయాలి? నీవు ఆ మనసును వశపరుచుకుంది ఏమి చేయాలి? యోగాభ్యాసం. లాభం లేదు, అలాంటి ప్రయత్నాలు చేయకు. మరి ఏం చేయాలి? భగవంతుని యందు మనస్సును నిలుపు. ఒకసారి ఒక భగవన్మూర్తి యందు, ఒక భగవద్ రూపమందు నీ ఇంద్రియములని దాన్ని నిండి పెట్టు. ఆ స్వామి యొక్క ఒకసారి జిఫే కీర్తయ కేశవం నాలుగు అలవాటు చేయి, చెవికి అలవాటు చేయి, ఇలా అలవాటు చేయి. చేస్తే ఎవడైతే తన ప్రయత్నము చేయ తన ఇంద్రియములను వశపరుచుకుంటాడనుకుంటాడో వాడికి భగవంతుని యందు మనస్సును నిలుపు. ఒకసారి ఒక భగవన్మూర్తి యందు, ఒక భగవద్ రూపమందు నీ ఇంద్రియములని దాన్ని నిండి పెట్టు. ఆ స్వామి యొక్క ఒకసారి జిఫే కీర్తయ కేశవం నాలుగు అలవాటు చేయి, చెవికి అలవాటు చేయి, ఇలా అలవాటు చేయి. చేస్తే ఎవడైతే తన ప్రయత్నము చేయ తన ఇంద్రియములను వశపరుచుకుంటాడనుకుంటాడో వాడికి లోపల మనసు వీటన్నిటిని బిగించిన వాటిని తలుస్తూ ఉంటుంది. ఎవడు వాటిని తలుస్తూ ఉంటాడో ఏమిటవుతుంది వాడికి? వెంటనే ఎప్పుడు నీవు లోపల తలంచేవో విషయాన్ ధ్యాయత పుంసః సంగస్తేషు ఉపజాయతే, వాటి యందు నీకు సంగం కలుగుతుంది. అంటే అది నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. సంగాత్ సంజాయతే కామః,
ఉంటే బాగుండనగానే ఉండకపోతే బ్రతకలేననిపిస్తుంది. దాని పేరు కామం. కామాత్ సంజాయతే క్రోధ. కోరిక కలగగానే ఉండకపోతే బ్రతకలేనంటే సాధించడానికి అడ్డొచ్చిన మీద కోపం వస్తుంది. క్రోధం వల్ల ఏమిటి వస్తుంది? దానివల్ల వెంటనే భ్రంశం వస్తుంది. బుద్ధి భ్రంశం అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో పోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి పోయింది. ప్రణశ్యతి, నశించిపోతాడు అని భగవద్గీతలో 7 మెట్లు చెప్పారు. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 7 సోపాన పరంపర కిందకి దిగిపోవడానికి. ఇది మనకు కలగకుండా నిలబెట్టుకుందుకు ఏం చేయాలయా? నీ ప్రయత్నం కాదు దీనికి తగ్గించడానికి. భగవానునేనా మనసులో నిలుపుకో. భగవానుడు కనపడంటావు. భగవంతుడిని ప్రేమించి భగవంతుని లోపల సంతతము దర్శించే మహాపురుషులు ఉంటారే, వారొక్కసారి నీ వైపు చూసేలాగు, వారిని నీవు చూసేలాగు అవకాశం కలిగించుకో. వారి సన్నిధికి వెళ్ళు, వారి రూపాన్ని దర్శించు, వారి మాటలు విను, వారి యొక్క అనుగ్రహమును ప్రసరింపు చేసుకో. దీనివలన నీ లోపల ఉండేటువంటి ఆ విక్షేపం తగ్గుతుంది, ఇంద్రియములు జయిస్తాయి. ఇది లేకుండా తన ప్రయత్నం చేసిన వాడు ఇవాళ ఒకవేళ బలాత్కారంగా ఇంద్రియాలను నిగ్రహించినా ఒకనాడు ఇంద్రియములు వెనుతిరిగి వీడిని పడగొట్టేస్తాయి. ఇది చెప్పింది మండోదరి. రావణాసురుడు చనిపోయి యుద్ధభూమిలో పడుకుంటే అంటుంది మండోదరి, అయ్యా మీరు వెనక ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసేసి బిగపట్టేసి, మీరు ఇంద్రియాలు తపస్సు చేసేసి తపస్సుల చేత భగవంతుడిని జయించి ఈ ఇంద్రియాలు పనిచేయకుండా నొక్కి పెట్టేశారు. వాటికి చాలా పట్టుదల ఉంది. ఎప్పుడైనా వీడిని మనం సాధించాలని వాటికి ఇంద్రియాలకి ఇవన్నీ కలిసి గూడుపుటాన్ని చేసేవి. రే అబ్బాయి, ఎప్పుడైనా అవకాశం వస్తే నువ్వు కొంచెం నాకు సాయం చేయాలని, నాకు సాయం చేయాలని ఇంద్రియాలని కూడగట్టుకొని వచ్చేది. వచ్చి ఇవాళ ఏం చేసేది? సీతమ్మ అనేటువంటి ఒక వస్తువుని తీసుకొచ్చేది. అందకత్యారు. సరే వెంటనే చూడరా అన్నది మనస్సు. చూసింది కన్నం. చూడగానే పట్టుకో అన్నది. పట్టుకున్నాడు. ఈ విధంగా ఇంద్రియాలన్నీ కలిసి ఏమి చేసేవి? తీసుకొచ్చి వీడికి మృత్యువును తీసుకొచ్చి చంపేశాడు. కాబట్టి నీ ఇంద్రియములను జయించి నీ అంతట నువ్వు ప్రయత్నిస్తే భగవంతుడిని వైపు వెళ్లకుండా ఇంద్రియాలను నేనే నా ప్రయత్నం చేత వశపరుచుకుంటానని వశపరుచుకుంటే ఒకనాడు ఆ ఇంద్రియములు నీకు ఎదురు తిరిగి నిన్ను అంతమొందిస్తాయి. నిజాలు ఏం చేయాలి? నీకు భగవానుని భగవద్భక్తులను ఆశ్రయిస్తే వారి అనుగ్రహం చేత నీ మనసు కాని వెనుకకు మళ్ళితే మరి వెళ్ళదు బయటికి. చేత చెయ్యి. దీనికేమి అది ఇప్పుడు మన సాధన క్రమం. 10 రోజులు లేపుతున్నా. ఏమిటి లేపడం? ఎవరినీ లేపలేదండి. మనకు లోపల ఉండేటువంటి ఇంద్రియములలో కలిగేటువంటి దోషములను ఉపశమింప చేయడానికి తగిన తాము సాధన చేత భగవద్ అనుగ్రహాన్ని పొంది భగవంతుని దర్శించినటువంటి ఒక మహాపురుషుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అమ్మా చూడవా, అమ్మా మాట్లాడవా, అమ్మా తలుపు తీయవా అని ప్రార్థిస్తున్నాం. వీరందరూ నిద్రపోతున్నారు. ఏమిటి నిద్ర అంటే? లోకంలో ఉపాయం దేనినైనా పొందడానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి మనము చేసే ఉపాయాలు. మనం యజ్ఞం చేస్తాం, దానం చేస్తాం, తపస్సు చేస్తాం, జపం చేస్తాం. ఇవన్నీ మన చేత సాధింపబడే ఉపాయాలు. మనం సాధించడానికి వీలు కాకుండా తనంత తానే సిద్ధంగా ఉన్న ఉపాయం ఉంటుంది మనకి. రెడీ, గట్టిగా పిలు, లోపల పలుకుతాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, పలికాడు. ఎక్కడున్నాడు? హిరణ్యకశిపుణ్ణి చంపడానికి. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కట్టించిన స్తంభంలోనే ఉన్నాడు. ఎక్కడి నుంచో రాలేదు ఆయన, ఇక్కడి నుంచే బయటకు వచ్చేసాడు. అందుచేత ఎక్కడో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. మనకి వెంటనే పిలవగానే వస్తాడు. వీడి పేరేమిటి? రెడీమేడ్ ఉపాయం. అంటే రెడీమేడ్ ఉపాయానికి సంస్కృతంలో పేరేమిటి? సిద్ధ ఉపాయం. సిద్ధ అంటే ఇంతకు ముందు నుంచి నీ లోపల సిద్ధమై ఉన్న ఉపాయం ఒకటి ఉంది. కానీ అది ఏం చేస్తుంది? నువ్వు గట్టిగా బాధపడి పిలిస్తే కానీ రాదు. దీనికే నువ్వు యజ్ఞం చేయట్లేదు, జపం చేయట్లేదు, సాధన చేయట్లేదు. కానీ గట్టిగా లోపల బాధ కలిగి అమ్మా అని పెద్ద కేక వేయాలి. వేస్తే వస్తాడు. ఇది దీనికి సిద్ధోపాయానికి. సాధ్యోపాయానికంటే మనం చేసే ప్రయత్నాలకి ఏమిటి? యజ్ఞం చేయి, దానికి ఏమిటి ఉండాలండి? మంత్రాలు చెప్పేవారు ఉండాలి, నెయ్యి ఉండాలి, సమిధలు ఉండాలి, అగ్నిహోత్రం ఉండాలి, పరిపరిగా ఉండాలి. దీనికంతా మనం చేసే సాధన. రెండోది జపం చేయాలి, ఒక మంత్రం ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలి, ఎడతేక దాన్ని తిప్పాలి, జపమాల తిప్పాలి. ఇవన్నీ దానికి సాధన. ఇవి చేయాలి. వీటికి సాధ్య ఉపాయములు. ఇది సిద్ధ ఉపాయము. ఈ సిద్ధ ఉపాయమును పట్టిన వారు ఏమి చేయాలి? నేనా చేసేవాడిని, నేనా చేసేది స్వామి. ఇది ఎప్పుడైతే నీకు తెలిసిందో ఏమిటి తెలియాలి? ఇక్కడే ఉన్నాడని తెలియాలి. ఎక్కడో ఉన్నాడంటే ప్రయత్నించాలి, ఎక్కడో ఉన్నాడంటే వెళ్ళాలి. నాయన నీ లోపలే నీకు ఉపాయమైనటువంటి వాడు, తనని పొందించుకునేవాడు నీ లోపలే ఉన్నాడని తెలిస్తే నువ్వు అనవసరంగా గంగాది తీర్థాలలో వెళ్ళి ములగక్కర్లేదు.
కురుక్షేత్రాలు పుణ్యక్షేత్రాలకు ఎక్కర్లేదు. యమః ఈ లోపలే ఉన్నాడు. ఎక్కడున్నాడు యముడు? ఇందులోనే ఉన్నాడు. అంచేత సూర్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. రాజు ఇక్కడే ఉన్నాడు. ఈ హృదయ దేశంలో ఉన్నాడు. అది తెలిస్తే నీకు ఏమిటి చేయాలి? అప్పుడు తగువు పడకంతే, మరి ఏమొక్కర్లేదు. తగువు పడకుండా ఉంటే చాలు. ఎవరితోటి తగు? వాడితోటి, ఆ లోపల ఉన్న వాడితోటి. ఏమిటి వాడితో తగు? ఎవరైనా ఈ పని చేయరా, నాన్ సెన్స్, నేను ఇప్పుడు ఇండివిజువాలిటీ వచ్చింది, నాకు ఒక ఏజ్ వచ్చేసింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ పెద్దవాళ్ళు చెప్పడం మనం చేయడమనా? మనకి ఏది వస్తే అది చేస్తాం. వాడు చెప్పింది మానేస్తాం అంతే. ఇంచేత వాడంత వాడు మనంత వాళ్ళం మనం. వాడు ఈశ్వరోహం అంటే నేను ఈశ్వరోహం అన్నా, వాడు నేను మాస్టర్ అంటే నేను మాస్టర్ అంటే మనకేం చేత కాదు ఏమిటి? కాబట్టి ఎదిరించి మాట్లాడగలిగిన వయస్సు వచ్చింది మనకి. మనుష్యత్వంలో ఉన్న గొప్పతనం అది. ఇది మనకి మైనారిటీ తీరిపోయి సంతకం పెడితే రుణాలు ఇచ్చేసి పుచ్చేసుకోవచ్చు. ఇచ్చలు విడిగా ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళాను అలా పుచ్చేసుకుంది. అధికారం వచ్చేసింది. మైనారిటీ తీరింది అంటే తీరితే సంతకం పెట్టచ్చు, పుచ్చేసుకోవచ్చు. ఆ స్థితి రాగానే ఏం చేస్తావు నువ్వు? వాడి మాట వినడానికి నీకు అహంకారం దెబ్బతీస్తుంది. నీ అహంకారం దెబ్బతినగానే మాట వినవు. మాట వినకపోగానే వాడితో వివాదం వస్తుంది. వివాదం రాగానే ఏం చేయాలి? తప్పు పనులు చేస్తూ ఉంటావు. తప్పు పనులు చేస్తే ఏం చేయాలి? పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంది వెళ్ళాలి. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టాలి. వెళ్ళో మాట గంగ వెళ్ళి స్నానం చేసి రండి, కావేరి గడ మాట స్నానం చేసి రండి. ఎందుకు ఇవన్నీ? కావేరి వెళ్ళడం, గంగ గడవను. ఈ లోపల ఇంతకాలము మనం వాని వైపు ఎదిరించి నిలబడ్డందుకు చేసిన తప్పు పనులకు ప్రాయశ్చిత్తం. దానివల్ల క్షాళనం అవ్వవు. మరి దేనివల్ల క్షాళనం అవుతాయి? నీ లోపల ఉండేటువంటి ఇంద్రియము, మనస్సు అనేటటువంటి దానిని ఒక మాట భగవంతుని వైపు మళ్ళిస్తే, ఆ భగవంతుని వైపు మళ్ళినటువంటి మనస్సు ఒకసారి నేననదు, నాదనదు. ఇవి రెండూ కలగాలి. వాడికి ఎలా తెలిసింది నేననకూడదని? లోపలున్న వాడితోటి తను చేరింది. చేరేసరికి తెలిసింది, అరే ఇది కాదురా మనము, బయటిది వదిలేసింది. ఈ స్థితి కలిగి లోపల కేవలం నేను, నా సాధన. శరీరం ఎప్పుడైనా నాకు మురికి కడగవలను అడిగిందండి మనని? అడగదే. నేను కంపు కొడుతున్నానంటుందా? అనదే. ఎవరి కోసం నువ్వు కడుగుతున్నావు? శరీరం కోసమా, నీ కోసమా? అంటే నాకు చెమట పట్టిందండి, నాకు ఆకలి వేస్తోంది అంటే శరీరానికి ఆకలి వేస్తుంది అంటున్నావా? శరీరానికి ఆకలి వేస్తే తినేవాడివి నువ్వు, శరీరానికి మురికి పడితే కడిగేవాడివి నీవు. నీ ఇంద్రియములు మనసుకి తుప్పు పడితే కడిగవలసిన వాడెవడు? నేను ఎవడికి శరీరం అయితే వాడు కడుక్కోవాలి. కాబట్టి వాడే కడుగాలి. నేను వాడిని అయితే నేను కడగనా? మానేసేవో నాశనం అయిపోతాం. నేను కడుగుతున్నాను అనుకుంటే ఎంత చిక్కు పెట్టింది. ఈశావాస్య ఉపనిషత్తు చెప్పింది కథంతా. చెప్పి అబ్బాయి నువ్వు కడగాలి, కానీ నువ్వు కాదు కడిగేది. ఇది ఎవడిదో వాడు కడుక్కుంటున్నాడు. కాబట్టి ఇది నాది అనుకోవడం వదిలే, వాడిది అని నువ్వు వాడివని చెయ్యి. ఇది నేర్పింది మనకు. ఇది నేర్చుకుని మనం ఆచరిస్తే ఏమవుతుంది? మన లోపల ఉన్నటువంటి మనస్సుకి పట్టిన దోషములు క్షాళనం అవుతాయి. ఎవరి వల్ల? నా వల్ల కాదు, వాడి వల్ల. అనుకున్నవాడు లోపల పడుకున్న పిల్లలు. వీళ్ళందరూ సిద్ధ ఉపాయమును నమ్మినవారు. బాగుందిరా. ప్రైజ్ వచ్చిందా లేదా? రా, ప్రైజ్ వచ్చింది. ఈ బల మీదకి అందరికి కనిపిస్తాం. పొట్టిజీయం గారు వచ్చారు. మెట్ల నుంచి అలా దాని మీద ఎక్క మనం. అందరూ రాముణ్ణి కృష్ణుని అనుకరించి వేషాలు వేస్తూ ఉంటే మన పసివాడు దివ్యం గారిని అనుకరించి వేషం ఇవాళ బాలానందంలో ఇవాళ పోటీలు పెడితే వేషాలకి వీడు ఏ వేషం వేస్తే ప్రయోజిస్తున్నా కనిపెట్టి ఏదైనా వారిని ఆశ్రయిస్తేనే కదా రావాలి. వేషంలో వారిని ఆశ్రయిస్తాడు, ప్రయోజించింది వాడికి. బాగుంది, శబాస్. ఇలా రా డియర్ స్వామి, ఇలా రా. ఇక్కడికి రెండో పక్కల చూపించడానికి వచ్చాడు కోడు దుడుక్కున్న వైదికుడు. అంటే ఇదన్నమాట మోసపు వేషం చూపిస్తున్నారు. ఇద్దరు రెండు ఆకారాలు మనకి చూపిస్తున్నారు. ఒకడేమో కోటు వేసుకొని పంచగట్టు లోపల లాల్చీ వేసుకొని వచ్చినటువంటి వానికి బొట్టు పెట్టుకున్న వాటి శ్రోత్రియమైన వేదాధ్యయన పరుడు వాడు. వాడేమో స్వచ్ఛమైన జీవం గారు వాడు. ఇలా ఉంటారు లోకంలో. గుర్తుపెట్టుకోవడం ఇద్దరు అన్నదమ్ములు మనకు ఒక చక్కని ప్రదర్శనం చేశాడు. దా నీకు పండు, నీకు మాల లేదు.
Thank you.